విశ్వంగరావు, మనం ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకుంటున్న కాంట్రాక్ట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ ఈ కాంట్రాక్ట్ మనం చేయి దాటిపోకూడదు. మీరు క్షమిస్తానంటే ఒక్క మాట సార్. ఏమిటది? ఈ కాంట్రాక్ట్ మనకు రాదు. ఎందుకని? ఇది 50 లక్షల రూపాయల ప్రాజెక్ట్ సార్. సాధారణంగా ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతాప్ గారు వదులుకోరు. పైగా ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ప్రతాప్ గారితో పోటీ పట్టడానికి వెనకడిగేస్తారు. అంచేత పెద్ద కాంట్రాక్ట్ ఏదొచ్చినా అది ప్రతాప్ గారిది అనుకోవటం ఈ ఊళ్ళో ఆనవాయితీ. ఆనవాయితీలను మార్చడమే నా ఆనవాయితీ. ఈ కాంట్రాక్ట్ ని ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ నుంచి తప్పించి శాంతి కన్స్ట్రక్షన్స్ కి రప్పించాలంటే మనం ఏం చేయాలి? ప్రతాప్ గారు తమ టెండర్ లో వేసే మొత్తం అమౌంట్ ఎంతో ముందుగా మనం తెలుసుకోగలిగితే అంతకంటే తక్కువ అమౌంట్ తో టెండర్ వేసి ఆ కాంట్రాక్ట్ మనం కొట్టేయచ్చు. అంతే కదా, దానికేది తెలుసుకున్నాం. అదంత తేలిక కాదు. ఆ టెండర్ లో అంకే ఆ ఆఫీసులో ముగ్గురికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవరా ముగ్గురు? ప్రతాప్ గారు, ఆయన కొడుకు ప్రకాష్ గారు, పర్సనల్ సెక్రటరీ గీత. గుడ్ ఈవినింగ్. హలో సిబిఐ ఆఫీసర్ గారు, హౌ ఆర్ యు? అప్పుడే కారు కూడా కొనేసారే. మొత్తానికి చాలా గడికులండి. మా బాస్కే టోకరా ఇచ్చి 15 లక్షలు సంపాదించారు. మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానులేండి, గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల మహానుభావులని. సారీ మిస్ గీత, అదేదో అలా జరిగిపోయింది. కానీ నిజానికి నేను చాలా మంచివాడిని. రియలీ? నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మీరు నా కారు ఎక్కండి. మిమ్మల్ని నిజాయితీకి మీ ఇంటి దగ్గర దింపి నా మంచితనాన్ని ప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ ఒక్క అవకాశం అండి, ఇఫ్ యు డోంట్ మైండ్. ఓకే, ఐల్ కమ్. ఆఫీసులో అన్ని కార్లు ఉండి, పైగా మీరు ఆడపిల్ల ఉండి ఇంకా ఆఫీసు నడిచి వెళ్తున్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం అండి. మీకు ఒక కారు ఇస్తే ఆయనకున్న కార్లు కరిగిపోతాయా, ఉన్న కోట్లు తరిగిపోతాయా? ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్. యు సీ మిస్టర్ భరత్, నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం ఏం లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై జాబ్. జాలి కాదండి, కష్టపడి పనిచేసి మీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఏమండి, ఈ ఊళ్ళో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ మీ ప్రతాప్ గారికి వస్తాయట. ఆయన దగ్గర ఉన్న మాయల మంత్రాలు ఉన్నాయా? మంత్రాలకు చింతకాయలు రాలవు భరత్ గారు. ఒప్పుకున్న ప్రతి పని కకృతి పడకుండా సిన్సియర్ గా పూర్తి చేస్తారు ప్రతాప్ గారు. అదే ఆయన విజయరహస్యం. మీరు ఆఫీస్ పెట్టారుగా, నిజాయితీగా కష్టపడండి, ఫలితం కనపడుతుంది. అఫ్ కోర్స్, అది నిజమే అనుకోండి. కానీ కష్టపడాలన్నా ముందు అసలు కాంట్రాక్ట్ దొరకాలి కదండి. ఇప్పుడు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఓపెన్ అయింది కదా, జాగ్రత్తగా ఆలోచించి టెండర్ పెట్టండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అక్కర్లేదండి, ఆ అదృష్టం ఎక్కడో రాసి ఉండదండి, మీ అరిచేతిలోనే రాసి ఉంటుందండి. చూడండి, ఈ బిజినెస్ నేను కొత్తవాడిని. ఏదో నా పట్ల కాస్త సానుభూతి చూపించారంటే అదృష్టం మీకు కూడా కలిసి వస్తుంది. నాకు అర్థం కాలేదు. వెరీ సింపుల్ అండి. ప్రతాప్ గారు టెండర్లో వేసే అమౌంట్ ఎంతో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ టెండర్లో ఫిగర్ ముందుగా నేను తెలుసుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చేయొచ్చు. ఈ సహాయం చేయండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. స్టాప్ ద కార్. I say stop the car. మిస్టర్ భరత్, మీరు చాలా తెలివిగలవారనుకున్నాను, కానీ నా నిజాయితీని శంకించేంత తెలివి తక్కువారనుకోలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో అందరినీ మీరు డబ్బుతో కొనలేరు. గుడ్ బై. సార్, డాడీ మీతో పర్సనల్ గా చెప్పమన్నారు. రేపే టెండర్ పంపిస్తున్నాం. ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే డాడీ చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. ఆ పైన మీ ఇష్టం. ఉంటాను సార్. మిస్టర్ రంగరావు. సార్, ఆ టెండర్లో ఉన్న ఆఫీసులో ముగ్గురు తప్ప మరెవరికీ తెలియదని కదా నీ ఉద్దేశం? అవును సార్. యు ఆర్ రాంగ్. 4వ మనిషి ఉన్నారు. ఎవరు సార్ 4వ మనిషి? ఎవరు బాసు? సైలెన్స్. అలాగే. ఆనవాయితీని మారుస్తానన్నాను, మార్చాను. ఈ కాంట్రాక్ట్ శాంతి కన్స్ట్రక్షన్స్ కు వస్తుంది, వచ్చి తీరుతుంది. దట్స్ ఆల్. ₹1, జస్ట్ ₹1. మన టెండర్ లో ఉన్న అమౌంట్ కి, ఆ భరత్ టెండర్ లో ఉన్న అమౌంట్ కి కేవలం ఒకే ₹1. అంటే మనకన్నా ₹1 ఎక్కువ డాడీ? ఎక్కువ కాదురా ఇడియట్, తక్కువ. మన టెండర్ కన్నా ₹1 తక్కువ వేసి ఈ కాంట్రాక్ట్ కొట్టేసి అలా భరత్ గాడు. సార్, ఇదేదో చాలా విచిత్రంగా ఉందే. ముందుగా మన టెండర్ లో ఉన్న అంకె తెలియకుండా అంత కరెక్ట్ గా ఎలా వేసుంటాడు? మనం వేసిన అంకె అతను ముందుగా ఎలా తెలుస్తుందండి?
ఓ కాపీ ఏమో పెద్ద ఆయన దగ్గర ఉంటుంది, ఓ కాపీ చిన్న ఆయన దగ్గర ఉంటుంది. ఈ టైప్ చేసిందల్లా గీ గీ గీ. ఏమో బాబు, నిజం భగవంతుడికి తెలియాలి, నాకెందుకేసి అంట. షడప్, మీరందరూ వెళ్ళండి. ఇది నా మొట్టమొదటి విజయం అమ్మా. నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా అని నిన్ను నిలదీసి అడిగిన మనిషిని ఒక అంతస్తు క్రిందికి దింపేశాను. ఏమండి, ఈ మధ్య ఏమీ లేని దానికి కూడా మదన పడిపోవటం మీకు బాగా అలవాటైపోయింది. వ్యాపారం అన్న తర్వాత అనేకం జరుగుతూ ఉంటాయి. ఆ అబ్బాయి కాంట్రాక్ట్ రావటం కూడా కాకతాళీయం కావచ్చు కదా. ఈ వారం వారఫలాల్లో ఏం రాసిందో ఏమో, ఇంకా చదవను కూడా లేదు. అమ్మా, నాన్న రాశి కన్య రాశి కదూ? కాదురా, సింహరాశి. సింహరాశి ఎప్పుడు మార్చుకున్నారు? చాలే, నోరు మూసుకుని చదువు. ఆ గృహంలో అశాంతి, మనసులో అశాంతి, వ్యాపారంలో ఒడుదుడుకులు, హఠాత్ ధన నష్టం, ఏమండి? భాగస్వాముల మధ్య కలహం. నానా, భాగస్వాములంటే నువ్వు నేనే కదా, ఏం బాగాలేదు. పోనీ ఈ వారం వ్యాపారం మానేసి నువ్వు ఇంట్లో కూర్చున్నావా? హలో, ఒరేయ్, హలో హలో బుజ్జి కన్నా, బాగున్నావా? ఇంకేం బాగుంటావులే. గుర్తుపట్టావా? ఈ ఊళ్ళో అందరూ నన్ను భరతు భరతు అంటారు. ఆఫీస్కి వచ్చి ఆశీర్వదించావు కదూ, దాని ఫలితం ఒక కాంట్రాక్ట్ దొరికింది. చిన్నదేలే. బైది బాయ్, ఈ సంతోష సమయంలో ఇవాళ హోటల్ చోళాలో నేను చిన్న డిన్నర్ ఇస్తున్నాను. విశేషం ఏంటి తెలుసా? ఓడలు దిగిన ఓ పెద్ద వెర్రిమరి చెట్టు నన్ను ఓడించాలనే విశ్వ ప్రయత్నం చేసింది. కానీ నేనేం చేశాను తెలుసా? భరత్ కాదు, భారత్ బ్లేడ్ లేదు, పావలకు వస్తుంది, దాంతో దాని ఓడల కసకన కత్తిరించేశా. అందుకే డిన్నర్. దీనికి ప్రత్యేకంగా మీరే కాదు, అమ్మగారు, చిన్నమ్మగారు, బుల్లబ్బాయి గారు అందరూ రావాలి. మరి నా పర్సనల్ సెక్రటరీ గీత రావద్దా? గీత, అండ్ వై నాట్? మోస్ట్ వెల్కమ్ అండ్ స్పెషల్లీ వెల్కమ్. వెల్కమ్ టు యూ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు, వచ్చారు. మాటలు నిలుపుకున్నందుకు హార్టీ నా కంగ్రాచులేషన్స్. పర్సనల్ సెక్రటరీ గీతను కూడా తీసుకొచ్చానయా? వెరీ ఫైన్, థ్యాంక్ యూ సార్. గీత, ఈయన నీకు బాగా తెలుసు కదా? తెలుసు సార్. గుడ్, వెరీ గుడ్. గీత లాంటి అమ్మాయి మీకు సెక్రటరీగా దొరకటం నిజంగా మీ అదృష్టం. ఇలాంటి గీత నాకు పర్సనల్ సెక్రటరీ దొరుకుంటే నేను ఈ పాటికి ఇంకో ప్రతాప్ అయి ఉండేవాడిని. మిస్టర్ చిట్టి కన్నా, నా అంత అవ్వాలని ఎవరికైనా కోరికుంటే అది పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. అబ్బా, ఇక్కడ మొదలెట్టారు మీ కోపతాపాలు. భరత్, నువ్వు పార్టీకి పిలిచావంటే ఎప్పుడూ లేని ఆనందంగా బయలుదేరాను. ఇక్కడ బిజినెస్ అంటూ బుర్రపాటు చేయకండి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం యువరాజువే. లేదమ్మా, రాజు, యువరాజు, మహారాజు, అన్ని రాజులు తనే అని ఆయన అనుకుంటున్నారు. అనుకోవడం కాదు చిట్టి కన్నా, అది నిజం.